నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. ఇంతకుముందు ట్రస్ట్ కార్స్ గురించి నేను చెప్పడం జరిగింది. దాదాపు ఆ వీడియో చాలా వైరల్ అయింది. ముఖ్యంగా జాబ్ మేళా మనం చూడవచ్చు. ఇది ఒక కార్ మేళా. నేను రావడం లేట్ అయింది, కానీ వాస్తవానికి ఉదయం కనుక 9 గంటలకు వస్తే 9 నుండి 3 గంటల వరకు ఒక కూరగాయల మార్కెట్ లెక్కల చాలామంది కార్లు తీసుకుని వస్తారు. ఓనర్ టు ఓనరే, మీడియా డ్రైవర్ లేరు ఇక్కడ. అందుకే ట్రస్ట్ కార్ని చాలామంది నమ్ముతారు. కేవలం నా వీడియో ద్వారా దాదాపు ముగ్గురు కారు కొనుక్కున్నారు. వాళ్ళు నడుపుకుంటూ సూరన్న చాలా బాగుంది, ట్రస్ట్ కారు చాలా అద్భుతంగా ఉంది అని వాళ్ళు వేరే వాళ్ళు రిఫర్ చేస్తారు. ట్రస్ట్ కార్స్ నమ్మకమైంది కాబట్టి, ఒక బలమైంది కాబట్టి, ఒక మంచి కాన్సెప్ట్. ప్రతి పేదవాడికి కూడా కారులో ఒక మంచి కళ ఉంది అన్నకి. మీకు తెలుసు అనుకుంటా, స్కూటీ కొనేటట్లు కారు ఇస్తాడు అన్న. చాలా మంచి అద్భుతమైన ప్రైజ్లు ఉంటాయి. ఇంకోటి గలీజ్ కార్లు కాదు, మంచిగా కంఫర్టబుల్ ఉన్న కార్లు, సీట్లు కావచ్చు, టైర్లు కావచ్చు, దానికి సంబంధించిన పార్ట్స్ అన్ని బాగున్న కార్లు మాత్రమే ఈ ట్రస్ట్ కార్లు పెడతాడు. ఈరోజు మంగళవారం కొంచెం ఆలస్యమైంది, క్షమించండి. ఒకసారి అన్నతో మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఏమైంది, మరి ఏమైనా డెవలప్మెంట్ అయిందా లేదా, ఎలాంటి కార్లు ఉన్నాయి ఏందని ఒకసారి చర్చిద్దాం. అన్న హాయ్, నమస్కారం. ఎట్లన్నా బాగుండరా అన్న? జాబ్ మీద ఎట్లా జరిగింది ఈరోజు? కార్మేళ చాలా అద్భుతం జరిగింది. కార్మేళ ఎట్లా జరిగింది? ఆ కార్మేళ చాలా అద్భుతం జరిగింది. ఆ కార్మేళలో చాలా మంది కస్టమరు దాదాపు ప్రతి జిల్లా నుంచి, ప్రతి డిస్టిక్ నుంచి, మన హైదరాబాద్ సిటీ ప్రతి ఒక్క ఊరు నుంచి వచ్చారు మన దగ్గర. వాళ్ళు కావాల్సింది బండి వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. వెంటనే మనం డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ మాట్లాడిపించి డీల్ చేయించాం. దాదాపు చాలా బండ్లు ఇలా 15 బండ్ల దాకా బుకింగ్ అయినాయి. కాబట్టి మనది ఆలోచన ఒకటే ఉంటుంది, ప్రతి ఇంట్లో కారు ఉండాలి, ఇంటింటికి కారు ఉండాలనే మాట మనకు మనసుపూర్తిగా మనసులోకి వెళ్ళి వచ్చే మాట, మన మైండ్లోకి వెళ్ళి వచ్చే మాట. కాబట్టి చెప్పండి, ఖచ్చితంగా కారు ఉండాలి ఇంటింటికి. అది సాధ్యమేనా? ఈ కళ ఎందుకు వచ్చింది మరి? ఇంటింటికి ఉద్యోగం అని కొందరు అంటారు, ఇంటికో జాబ్ అని చెప్పి చాలామంది, ఇంటింటికో కారు అంటారు. ఏం చేస్తారు కార్లు కొని వాళ్ళు? ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఎక్కించుకొని పోతారు, బండ్ల మీద జారి కింద పడతారు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అందుకే మనం ఏంటంటే ముగ్గురు పిల్లలు ఎక్కించుకొని పోయి ఇబ్బంది కావద్దని మనం తీసుకొచ్చిన కార్ మేళా, సాటర్డే సండే కార్ మేళా, హోన్పేట్ కార్ మేళా తీసుకొచ్చినాం. ఆ సాటర్డే సండే కార్ మేళాలో 50,000 రూపాయలకి కారు కొనొచ్చు. 50,000కే కారు? 50,000కే కారు ఉంది. తర్వాత 60,000కే కారు ఉంది, 70,000కే కారు ఉంది. 50,000 రూపాయల నుంచి మీకు 20 లక్షల కారు దాకా దొరుకుతుంది. అదేవిధంగా గురువారం మేళా పెట్టినాం. గురువారం మేళాలో ప్రీమియం కార్స్ ఉంటాయి. చాలా మంది మాకు చెప్పారు, అన్న ప్రీమియం కార్ మేళా కూడా పెట్టు మా ప్రీమియం బండ్లు అమ్ముకోనికి. ఆ ప్రీమియం బండ్లలో మనకు బెంజ్ కార్ కావచ్చు, ఆడి కావచ్చు, BMW కావచ్చు. డాక్టర్లు వాడే చాలా మంది నాకు కూడా కాల్ చేశారు, సూరన్న డాక్టర్లు వాడే కార్లు ఉన్నాయని అన్నాడు. ఉన్నాయా? ఉంటాయి, డాక్టర్ కార్ కార్లు కూడా ఉంటాయి. కార్ ఉంటుంది. మనది ఏంటంటే ప్రతి అపార్ట్మెంట్ లో మనకు వాచ్మెన్లు డ్రైవర్లు చెప్తారు అమ్మేది ఉంటే. ఈ వీడియో చూసి చాలా మంది బళ్ళు అమ్ముతారని చెప్పి కూడా మనకు ఫోటోలు వేస్తూ ఉంటారు. కాబట్టి డైరెక్ట్ మీకు ఓనర్ బళ్ళే దొరుకుతుంది. గురువారం జరిగే కార్ మేళాలో మీరు పాల్గొనండి. వెంటనే మీకు కావాల్సింది ప్రీమియం కార్ దొరుకుతుంది. ఇది 1,10,000 మిత్రుల ఈ కార్ 1,10,000. చూడండి, ప్రతి దాని మీద బోర్డు పేపర్తో అంటబెట్టుంది ట్రస్ట్ కార్ అంది. ఇదెంత? ఈ కార్ ఎంత? మీరు సాటర్డే సండే కార్ మేళా కాకుండా గురువారం కార్ మేళా కూడా పాల్గొనండి. ఆఫీస్ మాత్రం డైలీ ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 9:30 నుంచి 8:30 వరకు మీరు ఎప్పుడైనా రావచ్చు. మీరు ఫోన్ కూడా చేయాల్సింది, అప్పుడే ఫోన్ చేయాలా. చాలామంది పొద్దుగానే ఫోన్ చేస్తారు, ఆ టైంకి ఆఫీస్ ఓపెన్ కాదు. కాబట్టి 9:30 నుంచి ఫోన్ చేయండి. మీ వాళ్ళు ఫోటోలు పంపిస్తారు, అవసరమైతే లొకేషన్ పంపిస్తారు. ఫోటోలు పంపిస్తే కాదు, ఖచ్చితంగా మీరు రావాలా, బండి చూసుకోవాలా, నడిపించుకోవాలా, ట్రాల్ కొట్టుకోవాలా, అవసరమైతే మెకానిక్ కూడా చూపెట్టుకోవాలా. అన్న మీ పేరు చెప్పారన్న? రోషన్ అన్న. ఎందుకు అన్నను అభిమానిస్తానంటే, చాలామంది ఏదో నామకే వాస్తగా వచ్చినవా పోయినవా అని కార్లు ఇస్తారు. అట్లా కాకుండా మీరు రండి, మీరే మీ మెకానిక్ని తీసుకురండి, మీరు 2-3 కిలోమీటర్ డ్రైవ్ చేయండి, నచ్చితేనే తీసుకోండి అంతే. ఆయన బతిమిలాడి తీసుకోండి, మీకు నచ్చితేనే తీసుకోండి. చాలామంది కార్లు తీసుకుంటారు మిత్రులారా, అందుకనే పదే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా రండి. నేను కూడా ఒకవేళ కారు కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో ఇలాంటి చోట్ల వచ్చి ఏమైనా కారు కొంటానా. ఈ ట్రస్ట్ ద్వారా వచ్చిన డబ్బులు కూడా కొన్ని డబ్బులు కూడా మనము అవునండి పేదవాళ్ళకు కూడా పంచారు మీరు. మేము బుక్స్, పెన్స్ కూడా ఇచ్చారు. మీ గవర్నమెంట్ స్కూళ్ళలో ఇచ్చారు, కొన్ని ప్రైవేట్ స్కూల్లో ఇచ్చారు. మేము చూసాం గతంలో వీడియో కూడా వైరల్ అయింది. ఏంటంటే రోడ్డు మీద వాటర్ వెళ్తుంటే ఆ మొత్తం డ్రైనేజ్ మొత్తం తనే దగ్గర నుండి క్లీన్ చేయించాడు. అలాంటి కూడా కార్యక్రమాలు చేశారు. కొన్ని కార్లు చూపించాలన్నా మంచి ఏమైనా బెస్ట్ ఉంటాయి. సేల్ కానీ కూడా సేల్ అయినా కాదు. ఎవరైనా గవర్నమెంట్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకి చదువు ఖచ్చితంగా చదువు లేదు, వాళ్ళకి చదువు కావాలంటే కూడా మనం చదువు కూడా చేపిస్తాం. ట్రస్ట్ కార్ ద్వారా వచ్చిన డబ్బులు మనం వాళ్ళకు కూడా డొనేషన్ చేస్తాం. కానీ ఆ మాట నేను ఎప్పుడూ చెప్పుకోలేదు. అన్న ద్వారా తెలిసింది కాబట్టి మీరు చెప్పాల్సి వస్తుంది. అన్న ఆల్రెడీ సూరన్న కాబట్టి సూరన్న ఛానల్కి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.
మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటుంది. ఆ వీడియోలు మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడైతే మనం అనుకున్నట్టే చూడండి చాలా బండ్లు వచ్చేసినాయి. ఇంకో మాది నాచారంలో ఆఫీస్ ఉంది. నాచారం ఆఫీస్ కూడా చాలా బండ్లు ఉంటాయి. కాబట్టి ఆఫీస్ మాత్రం డైలీ ఓపెన్ ఉంటుంది. మీరు డైలీ రావచ్చు. చూడన్న డైలీ రావచ్చు. డైలీ ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. డైలీ ఉంటుంది. అవి నాచారం ఉంది మరి ఎక్కడంటే ఎగ్జాక్ట్లీ హబ్సి కూడా మెట్రో స్టేషన్కి పక్కన గల్లీ ఉంటుంది. అట్లా వస్తే వైజయంతి సినిమా థియేటర్ కొంచెం ముందుకు వస్తే ట్రస్ట్ కార్స్ అక్కడ ఉంటుంది. అదే రూట్లో మళ్ళీ వస్తే కనుక థర్డ్ సిగ్నల్ దాటిన తర్వాత థర్డ్ లెఫ్ట్లో ఇది ఒక ట్రస్ట్ కారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ కార్లన్నీ అందుబాటులో ఉంటాయి. మీకు నచ్చితేనే ఖచ్చితంగా తీసుకోండి మిత్రులారా. ఇప్పుడు చాలా తక్కువ. ఇది కూడా నేను చూసిన 45,000 కార్ వస్తుంది. 45,000కే కార్ వస్తుంది. కార్ ఇంత తక్కువ రేట్లో బండి ఇక్కడికి రాదు. కేవలం నాచారం ట్రస్ట్ కార్స్. డైరెక్ట్ లొకేషన్ వేసుకోండి. లొకేషన్ దగ్గరకు వస్తారు. మీ కార్ ఏదైనా అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి. మనం కేవలం 2 మీ కార్ అమ్మేద్దాం మిత్రులారా. ఇంకోటి ఈరోజు నేను నైట్ అనేది నెక్స్ట్ మంగళవారం ఉంటుంది కదా ఖచ్చితంగా. నెక్స్ట్ మంగళవారం ఉదయం 9 గంటలనే ఇక్కడ ఉంటా. మీకు లైవ్లో నేను చూపిస్తా. కార్ అంటే అన్న చెప్పేది అబద్ధం మీరు అనుకోవచ్చు. లైవ్లో చూపిస్తా. ఒక జాతర లాగా ఉంటుంది. ఒక జాబ్ మేళకు ఉద్యోగాల కోసం ఎట్లా అప్లై చేస్తారో కార్లు కొనుక్కోవడానికి, కార్లు అమ్మడానికి చాలామంది వస్తారు. డైరెక్ట్ వాళ్ళే కలుసుకుంటారు, అమ్మేస్తారు, కొనుక్కుంటారు. ఆ జాతర జరుగుతుంది నెక్స్ట్ మంగళవారం. నేను ఖచ్చితంగా వస్తాను నెక్స్ట్ మంగళవారం. ఒకసారి మీకు లైవ్లోనే చూపిస్తా ఎట్లా కార్లు అమ్ముడు పోతాయి అనేది చూద్దాం మనం ఒకసారి. చాలా మంది కస్టమర్ ఫోన్ నెంబర్ తీసుకొని బయట పోయి డీల్ చేసుకుంటారు. అలా బయట డీల్ చేయకండి. ట్రస్ట్ కార్డ్ ద్వారా డీల్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ట్రస్ట్ కార్డ్ మీకు టేకప్ చేస్తుంది. చాలా మంది డైరెక్ట్ 40 రూపాయలు డీల్ చేసుకొని బయట పోయి డీల్ చేసుకుంటున్నారు. కేవలం 5,000 రూపాయలు కమిషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి దాని గురించి 5,000 రూపాయలు కమిషన్కి మన మానవత్వం ఆగం చేసుకోవద్దు. మీరు ఖచ్చితంగా ట్రస్ట్ కార్డ్ ద్వారా వెళ్ళండి. మీ పేరు మీద కార్ ఎంబడే మేము చేపిస్తాం వెంటనే. అన్న నంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా ఖచ్చితంగా. ఆ నెంబర్ మీరు కాల్ చేయండి. లొకేషన్ కూడా రాస్తా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది. మీరు రండి ఖచ్చితంగా కార్ని కొనుగోలు చేయండి. థ్యాంక్ యూ అన్న. ఇంకేమైనా చూపిస్తాను కార్లు ఏమన్నా మంచి ఉంటే ఒక 2-3 చూపిద్దాం రండి. సింపుల్గా ఇది ఎంత అన్న ఈ కార్? ఈ 2010 మోడల్ మిత్రులారా 1,75,000 దిస్ కార్. ఓకే ఈ కార్ ఎంత అంటే ఎగ్జాక్ట్లీ 2,10,000. టాటా జెట్ ఫైనల్ కాంట్రాక్ట్. అన్న మీరు మాట నేను చెప్తాను. ఈ కారు 1,95,000 2000 ఇక్కడ రాసి 10 మోడల్. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది కార్. నేను చాలా తక్కువలో ఉన్నాయి కార్లు. ఇవన్నీ ఉన్నాయి మిత్రులారా. మీరు ఖచ్చితంగా రండి సార్ చూడండి. నచ్చితేనే కొనుగోలు చేయండి. ఈ కార్ కూడా అన్న కేవలం 1,20,000కే బండి వస్తుంది. టాటా 1,80,000 1,20,000 ఓకే. 1,20,000కు 2012 మోడల్ బండి ఎండికా విస్టా. కాబట్టి ఇలా మంచి బండ్లు వస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు వచ్చేయండి. మీరు కారు కొనాలన్నా అమ్మాలన్నా ఖచ్చితంగా ట్రస్ట్ కార్స్కి వస్తే మీ కారు అమ్ముకోవచ్చు. జస్ట్ 2 రోజులు మీరు కారు ఇక్కడ ఇస్తే 2 డేస్లో వీళ్ళు మీకు అమ్మి పెడతారు ఖచ్చితంగా. ఎక్కువ బయట మనం కానీ చూస్తే కారు అమ్మాలన్నా కొనాలన్నా దాదాపు కమిషన్లు చాలామంది విపరీతంగా తీసుకుంటారు. కానీ అట్లా ఏం లేకుండా జస్ట్ అతి తక్కువ కమిషన్లు మాత్రమే మీ కారు వీళ్ళు అమ్మి పెడతారు. కాబట్టి ఖచ్చితంగా ట్రస్ట్ కార్ నమ్మండి. పేరులో ఉంది ట్రస్ట్ కార్. మీరు ట్రస్ట్ చేయండి రండి. నేను ఆల్రెడీ ట్రస్ట్ చేసిన కాబట్టి నా వీడియో చూసి దాదాపు 23,000 మందికి పైగా వీడియో చూశారు. కామెంట్లు కూడా చాలా బాగా పెట్టారు. దానిలో కార్లు కొన్నవాళ్ళు, కారు నడిపేవారు ఇప్పటికి కూడా కామెంట్లు పెడతాను. చూడన్నా చాలా అద్భుతంగా ఉంది. మరిన్ని వీడియోలు కూడా చేయమని చెప్తే కస్టమర్ల కోరిక మేరకు ప్లస్ అన్నగారు నన్ను పిలిచారు కాబట్టి నేను మళ్ళీ రావడం జరిగింది. ఖచ్చితంగా కొనండి మిత్రులు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మన అడ్రస్ వచ్చేసి నాచారం ఈఎస్సి హాస్పిటల్ పక్కకే మన ఆఫీస్ ఉంటుంది. మీరు డైరెక్ట్ లొకేషన్ వేసుకోండి. లొకేషన్ దగ్గరకు వస్తారు. మన టైమింగ్ వచ్చేసి 9:30 నుంచి 8:30 వరకు ఉంటుంది. ఇదే కార్ మేళా సాటర్డే సండే ఓన్పేట్ కార్ మేళా ఉంటుంది. ఓన్పేట్ కార్ మేళాలో కూడా మనకు 50,000 రూపాయల కారు ఉంటుంది. 50,000 రూపాయల నుంచి 20 లక్షల దాకా కారు ఉంటుంది. కాబట్టి మీకు ఏ కార్ అంటే కారు దొరుకుతుంది. మీ కారు కూడా అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి. మనం కేవలం 2 కారు అమ్మేద్దాం. అదేవిధంగా గురువారం జరగబోయే ప్రీమియం మేళా ఉంటుంది. గురువారం ప్రీమియం మేళాలో మనం BMW, ఆడి, బెంజు ప్రతి ఒక్క కారు ప్రీమియం కార్ దొరుకుతుంది గురువారం కార్ మేళాలో. ఇప్పుడు మనం ఎర్టిగా కార్ అలౌన్స్మెంట్ చేపిస్తున్నాం. ఎర్టిగా కార్ 2024 మోడల్ వెహికల్ 2,50,000 రూపాయలు ఇస్తే కంటిన్యూ ఫైనాన్స్ కి ఇస్తా అంటుండు. ఇక్కడ ఓనర్ రెడీ ఉన్నారు. మీరు ఎవరైనా అడగాలంటే అడగండి. లేదు మీరు అవుట్ రేట్ తీసుకుంటే కూడా తీసుకుంటే మనం లోన్ చేపిస్తాం. ఆ 2 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టినా మిగతా మనం లోన్ చేపించి ఇచ్చేద్దాం. మీ సివిల్ మంచిగా ఉన్నా సరే, సివిల్ లేకుండా నేను ప్రైవేట్ లోన్ చేపించి బండి డెలివరీ ఇప్పించేస్తా. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఎక్సెంట్ వెహికల్. ఇది ఇప్పుడు ఓనర్ నేను అందుబాటులో లేడు. చాయ్ దగ్గరికి వెళ్ళాము. చాయ్ కూడా ఏర్పాటు పెట్టినాం. చాయ్ ఉంది, అన్నం ఉంది, అన్ని విధాలుగా ఇండే ట్రస్ట్ కార్స్ అన్ని ఫెసిలిటీస్ పెట్టింది కాబట్టి మీరు ఆ ఫెసిలిటీస్ అన్నిటికీ మీరు ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఈ స్విఫ్ట్ కార్ ఉంది. దీని మోడల్ వచ్చేసి 2024 మోడల్ వెహికల్. ఈ ఓనర్ తో మాట్లాడితే ఈయన కూడా కంటిన్యూ ఫైనాన్స్ కి ఇస్తాడేమో మనం మాట్లాడదాం. 2024 మోడల్ స్విఫ్ట్ కారు లేటెస్ట్ కార్. ఇది ఇప్పుడు వచ్చేది Type 4 మోడల్ స్విఫ్ట్ కార్. ఇది లేటెస్ట్ బండి.
రేట్ వచ్చేసి మాత్రం 7,50,000 ఉంది, మాట్లాడితే తక్కువ అవుతుంది. అదేవిధంగా 23 మోడల్ ఒక ఎర్టికా కార్ ఒకటి ఉంది, ఇంకోటి డిజైర్ కార్ ఉంది, 2016 మోడల్ డిజైర్ కార్ ఉంది. దాని రేట్ వచ్చేసి 2,80,000 రేట్ ఉంది. అదేవిధంగా టవేరా కార్ ఉంది, కాశ్మీర్ లో టవేరా కార్ ఉంది. ఆ టవేరా కార్ వచ్చేసి 1,80,000కి వస్తుంది, 2015 మోడల్ టవేరా కారు. అదేవిధంగా ఇంకా కొన్ని బండ్లు ఉన్నాయి, మనం చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న బండ్లు చూపెడదాం. అన్న ఓనర్ ఎక్కడ? ఓనర్ కంటిన్యూ ఇస్తావా? దాని బాధ్యత మీద చేసుకోవాలా. ఇప్పుడు ఏంటంటే నీ నువ్వు బండి మళ్ళీ నువ్వు వచ్చి ఆఫీస్ అది ఏదేమున్నా మీ ఇద్దరు పొత్తులో మేము చేపిస్తాం, ఒక బాండ్ పేపర్ చేపిస్తాం, నీ ఇష్టం తోటి. నువ్వు వచ్చేసి ఎర్టికా కారు VXi ఎర్టికా కారు మోడల్ ఏందన్నా 21 మోడల్ వెహికల్ ఉంది. సిఎన్జి అన్న ఫిట్ చేపించింది, షోరూమ్ సిఎన్జి కాదు. VXi మోడల్ బండి రేట్ ఎంత అన్న? 7 లక్షల రూపాయలకి ఎర్టికా కార్ వస్తుంది. 7 సీటర్ వెహికల్ మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. బండి తీసుకోండి. కంట్రీ ఫైనాన్స్ ఉందా? బండికి లోన్ కి ఏం లేదు, మనం కావాలంటే లోన్ చేపిద్దాం. 7 లక్షల రూపాయలు బండి అంటుంది కాబట్టి మనకు 6,50,000 లోనే వస్తుంది. మనం ప్రైవేట్ లోన్ చేపించుకుందాం, బ్యాంక్ లోన్ అయితే బ్యాంక్ లోన్ చేపిద్దాం. ఫైనల్ ఎంతకు వస్తుంది రేటు మాట్లాడదాం. నచ్చితే 10 అన్న బండి మీరు చూసుకోండి. 7 లక్షల రూపాయలు రేట్ అయితే ఉంది. మాట్లాడితే తక్కువ అయితే డైరెక్ట్ ఓనర్ అందుబాటులో ఉన్నాడు, డైరెక్ట్ రేట్ మాట్లాడి తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఎర్టికా కార్ చూద్దాం. నెక్స్ట్ ఎర్టికా కార్ వచ్చేసి 2023 మోడల్ వెహికల్, సిఎన్జి వెహికల్. దీని రేట్ వచ్చేసి ఫైనల్ రేట్ చెప్పన్న, కార్ మీద చివరికి వచ్చింది. ఫైనల్ చెప్పేసి 8,80,000 రూపాయలకి బండి అయితే ఇస్తా అంటుండు అన్న. కంట్రీ ఫైనాన్స్ కి ఇయ్యాడు. మనకు లోన్ 8 లక్షల దాకా లోన్ వస్తుంది. 23 మోడల్ వెహికల్ కాబట్టి 8 లక్షల రూపాయలు లోనే వస్తుంది. దీనికి మీరు కట్టాల్సిన డౌన్ పేమెంట్ కేవలం 80,000 రూపాయలు మాత్రమే కట్టండి. 8 లక్షలు లోన్ చేపించి ఇస్తా. నాచారం ట్రస్ట్ కార్స్. అదేవిధంగా సాటర్డే సండే ఓన్పేట్ మేళా ఉంటుంది. అదేవిధంగా గురువారం మేళా జరుగుతుంది, ప్రీమియం మేళా ఉంటుంది. గురువారం మేళాలో కూడా మీరు పాల్గొనండి. నెక్స్ట్ వచ్చేసి ఎర్టికా కారు 10 లక్షల మోడల్ 23 అక్టోబర్ సిఎన్జి. నెక్స్ట్ వచ్చేసి వెహికల్ ఉంది 2023 మోడల్. దీని రేట్ వచ్చేసి 10 లక్షల రూపాయలు రేట్ ఉంది. మనకు లోన్ దాదాపు 8 లక్షల దాకా లోన్ వస్తుంది. మనం లోన్ చేపించిద్దాం అన్న. రేట్ మాత్రం 10 లక్షలు చెప్తారు. 10 లక్షల రూపాయలు రేట్ ఫిక్స్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. ఇది కార్ మేళ ఓపెన్ యాక్షన్ అనుకోవచ్చు. కార్ మేళ అదేవిధంగా డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ డీల్ జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్ ఓనర్ బండి దొరుకుతుంది కాబట్టి మీకు తక్కువ రేట్ దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చూసుకోండి, ఎర్టికా కార్ మాత్రం మన దగ్గర 4 బండ్లకు వచ్చేసాయి. గ్రే కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది, ఇంకో వైట్ కలర్ ఉంది. 21 మోడల్ ఉంది, 24 ఉంది, అదేవిధంగా 23 ఉంది. 23 మోడల్ బండి ఉంది. చాలా మంది కార్ మేళ అయిపోయినాక రేపు ఎల్లుండి వచ్చి బండ్లు అడుగుతారు. తప్పకుండా ఇయ్యాలే రండి. కార్ మేళ మంగళవారం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. 9:30 నుంచి మొదలైతే కార్ మేళ 4 గంటల వరకు నడుస్తుంది. ఈ మంగళవారం కార్ మేళ ఇంతటితో సమాప్తం. వచ్చే కార్ మేళ కొత్త కస్టమర్, కొత్త బండ్లతో మళ్ళీ కలుసుకుందాం. నాచారం ట్రస్ట్ కార్స్. జైలో కారు 2018 మోడల్ బండి. మన ఓనర్ తో మాట్లాడితే తక్కువ అవుతుంది. 2 లక్షల రూపాయలు రాసి పెట్టిన రేటు. దాని మీద లోన్ ఉందా లేదా అడుగుదాం. ఒకవేళ లోన్ ఉంటే కంట్రీ ఫైనాన్స్ ఇస్తే కంట్రీ ఫైనాన్స్ తీసేసుకోవచ్చు. ఎల్లి అబ్బా రేట్ మాడಬೇಕ್ರಿ అబ్బా, ఫటాఫట్ మాడಬೇಕ್ರಿ. మనీ కార్ ఉండాలి, ట్రస్ట్ కార్స్ ఉండాలి. ಮನಿ ಕಾರ್ಗಳು ಇರಬೇಕು, ಟ್ರಸ್ಟ್ ಕಾರ್ ಇರಬೇಕು. ರೇಟ್ ಫೈನಲ್ ಮಾಡ್ಬೇಕ್ರಿ. ಏನ್ ರೇಟು? ಬರ್ ಕಸ್ಟಮರ್ ಫೈನಲ್ ಹೇಳ್ತೇವೆ 7 लाख ಬರ್ದೇವು. 7 लाख ಹೇಳ್ತೇವೆ. ಇನ್ನ ಕಸ್ಟಮರ್ ಮಾತಾಡ್ರೆ ಕಮ್ಮಿ ಮಾಡ್ತೇವೆ. 100% భరోసా ಮಾಡ್ಬೇಕ್ರಿ ಅಪ್ಪ. ಟೆನ್ಷನ್ ಬೇಡ, ಏನ್ ಬೇಡ. 23 మోడల్ వెహికల్, 2023 మోడల్ వెహికల్. రేట్ మాత్రం 7 లక్షల రూపాయలు రేట్ ఉంది. ఇక్కడ ఓనర్ రెడీ ఉన్నాడు. మీరు రేట్ మాట్లాడితే మాట్లాడు, కంట్రీ ఫైనాన్స్ ఇస్తామన్నా. అన్న మాత్రం కంట్రీ ఫైనాన్స్ ఇయ్యాలంట. దీనికి మన లోన్ వస్తుంది 6,50,000 లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ బాగుంటే ప్రైవేట్ లోన్ చేపిస్తే 4,50,000 ప్రైవేట్ లోన్ వస్తుంది. రేట్ మాత్రం 7 లక్షల రూపాయలు ఉంది. ఆ 7 లక్షల రూపాయలు రేట్ ఫిక్స్ కాదు. మీరేమైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు, బార్గింగ్ చేసుకోవచ్చు. కొత్త బండి కొంటే మాత్రం 9 లక్షల రూపాయలు ఉంటుంది షోరూమ్ రేటు. ఇది మనకు 7 లక్షలకి వస్తుంది. మాట్లాడండి. ఎర్టికా కార్ ఇది. ఓనర్ ఇక్కడ ఉన్నాడా? 23 మోడల్ బండి కేవలం 9,20,000కే రాసి ఉంది రేటు. మనం మాట్లాడితే తక్కువ అవుతుంది. సిఎన్జి వెహికల్ ఇది. ఇంత తక్కువ రేట్లో బండి ఎక్కడ రాదు. కేవలం నాచారం ట్రస్ట్ కార్స్ వస్తుంది. డైరెక్ట్ ఓనర్ టు డీల్ కాబట్టి, పార్టీ టు పార్టీ డీల్ కాబట్టి. అన్న లోన్ ఉందా? కంట్రీ ఫైనాన్స్ ఇస్తావా? అన్న మాత్రం కంట్రీ ఫైనాన్స్ ఇయ్యాలంట.
ఎందుకంటే అంతకుముందే కంట్రీ ఫైనాన్స్ ఇస్తే ఏదో మోసం జరిగింది కాబట్టి ఇప్పుడు అన్న కంట్రీ ఫైనాన్స్ మాత్రం ఇయ్యాలంటే అవుట్ రేట్కే ఇస్తాడు. తీసుకోండి. 23 మోడల్ బండి 9 లక్షల రూపాయలు అంటే కళ్ళు మూసి తీసుకోవచ్చు. మీకు లోనే వస్తుంది. 7 లక్షలు 8 లక్షల దాకా లోనే వస్తుంది బ్యాంక్ లోన్ చేపిస్తే. బండి ఒకసారి చూసుకోండి. సిఎన్జి వెహికల్ 23 మోడల్ కాబట్టి ఇట్లా మంచి మంచి బండ్లు వస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు రండి. నాచారం ట్రస్ట్ కార్స్ ఈఎస్ఐ హాస్పిటల్ పక్కకి ఆఫీస్ ఉంటుంది. ఇదే విధంగా కార్ మేళా సాటర్డే సండే కూడా జరుగుతుంది. గురువారం కూడా ప్రీమియం మేళా జరుగుతుంది. ట్రస్ట్ కార్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మా ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా ఇక్కడ చాలా మందికి మనం అన్నం కూడా ఏర్పాటు చేయించాం. అన్నం కూడా ఇంట్లో దొరుకుతుంది. చాయ్కి మీకు కావాల్సిన అన్ని ఇక్కడ ఉంటాయి. చాలా మంది డిస్టిక్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకు చాయ్ కానీ నీళ్ళు కానీ అన్ని ఏర్పాటు ఉంది. వెల్కమ్ టు ట్రస్ట్ కార్స్. కంటిన్యూ ఫైనాన్స్ ఎవరైనా ఓనర్ ఈ కంటిన్యూ ఫైనాన్స్ కి ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీరు బండిలో జీపీఆర్ పెట్టుకొని బండి ఇవ్వండి. జీపీఆర్ ఫిట్ చేస్తే 3000 రూపాయలు అవుతుంది. మాత్రం 3000 రూపాయలకి మీరు వెనక పోకుండా జీపీఆర్ ఫిట్ చేసి బండి ఇస్తే ఒకవేళ మీకు కారు దొరకకుండా అందుబాటులో లేకుంటే మన బండి ఎక్కడ ఉందో చూసుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి జీపీఆర్ పెట్టుకోండి. జీపీఆర్ పెట్టుకొని కంటిన్యూ ఫైనాన్స్ కి ఇవ్వండి. ఈ ఇంత పెద్ద కార్ మేళా మొత్తం హైదరాబాద్ ఓవర్ తెలంగాణలో ఎక్కడ కూడా జరగదు. కేవలం నాచారం ట్రస్ట్ కార్స్ కే సాధ్యం. ఇంత పెద్ద కార్ మేళా పెట్టాలంటే మామూలు విషయం కాదు. ఇంత మందిని జమ చేయాలా, ఇన్ని బండ్లు జమ చేయాలంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పని చేయండి. చాలా మంది బయట పోయి చేసుకోకండి. డీలు చేస్తే మీరు మోసపోతారు. మనం 5000 రూపాయలు కమిషన్ 5000 కమిషన్ గురించి మనం మానవతం ఆగం చేసుకోవద్దు. ఇప్పటికిప్పుడు బండ్లు వచ్చినాయి. కొన్ని బండ్లు చూపెడదాం. మేము చూపెడతా ఉంటేనే బండ్లు చూసి కొన్నిటోళ్ళు వచ్చేస్తారు. కాబట్టి ఎవరికి ఏ బండి నచ్చిందో చెప్పండి. అన్న బండి నచ్చిందని చెప్తండి, మనం మాట్లాడదాం. ఈ బండి ఇప్పుడే వచ్చింది. మోడల్ వచ్చేసి బండి ఓనర్ ఎక్కడ అన్న? ఇప్పుడు ఎట్టిగా నడుస్తుంది, రమ్మని చెప్పు. ఇసాక్ బాయ్ సొప్పు రావాలి రావాలి. శ్రీరామనా ఎంత నెల ఈఎంఐ కన్నా కొంచెం 31 అంటే అదే. ఈ కార్ మేళా సమయం వచ్చింది. చాలా మంది మంగళవారం గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఏ రోజు మంగళవారం వస్తుంది. ఆ సమయం వచ్చేసింది. ఇలా మంగళవారం కాబట్టి కార్లు కూడా వచ్చేసాయి. వెంటనే మీరు తీసుకోండి. ఏ కారు కావాలంటే కారు. ఇక ఇప్పుడు కార్లు వస్తూ ఉన్నాయి. అప్పటికే కార్ మేళకు చాలా టైం లేట్ అయింది కాబట్టి మనం మొదలు పెట్టేసినాం. ఇక బండ్లు వచ్చే వరకు మనం ఆగాలంటే ఆగలేదు కాబట్టి తప్పకుండా 10 గంటలకి ఇక్కడ ఉంటే కొన్నిటోళ్ళు అందరూ అమ్మిటోళ్ళు అందరూ ఎక్కడెక్కడ నుంచి వస్తారు. వాళ్ళు 9 గంటలకి వచ్చి ఉంటారు కాబట్టి మీరు కూడా బండ్లు తొందరగా వస్తే మీ బండ్లు మీరు అమ్ముకోవచ్చు. ఈ కార్ మేళలో తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే మీ కార్ మీరు అమ్మాలంటే ఎలాంటి డీలర్ గిల్లర్ ఎవరు అవసరం లేకుండా డైరెక్ట్ పార్టీ టు పార్టీ అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఈ డిజైర్ కార్ వచ్చింది 2024 మోడల్ డిజైర్ కారు. సిఎన్జి ఉందా? ఓన్లీ పెట్రోల్ వెహికల్. ఇది రేట్ వచ్చేసి 8,50,000 రేట్ ఉంది. మనం మాట్లాడితే తక్కువ అవుతుంది. కంట్రీ ఫైనాన్స్ చూసావా? కంట్రీ ఫైనాన్స్ కి అన్న అయ్యాడు. మనం డైరెక్ట్ రేట్ మాట్లాడుకో మనం లోన్ చేపిద్దాం. బ్యాంక్ వాళ్ళు కూడా ఇక్కడ రెడీ ఉన్నారు. బ్యాంక్ వాళ్ళు ఇండియా కూర్చొని ఉంటారు. మీ ప్రొఫైల్ చెక్ చేస్తారు. ఇంకా కొన్ని బండ్లు వస్తున్నాయి. మీరు ఆగండి. వచ్చే బండ్లు అన్ని చూసుకొని పోండి. తర్వాత మీరు ఏదో బండి మాట్లాడుకున్నాక మంచి బండి వచ్చినాక మీరు అది కావద్దు. కాబట్టి ఎట్లా కార్ మేళకు వచ్చారు కాబట్టి ఆ బండ్లు కూడా చూసుకోవచ్చు. కార్ మేళలో మనకు 50,000 రూపాయల బండి దొరుకుతుంది. 50,000 రూపాయల నుంచి 20 లక్షల బండి దొరుకుతుంది. కాబట్టి మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోలు తీసుకొని మీరు వీడియోలు పోస్ట్ చేయండి. అందరికి వాట్సాప్ చేయండి. ఎవరైనా బండి కొనాలన్నా అమ్మాలన్నా వాళ్ళకు కూడా మనం ఒక హెల్ప్ చేసినట్టు అవుతాం. కాబట్టి మీరు కూడా మీ इंस्टाग्राम లో కూడా పెట్టుకోవచ్చు. మీరు కూడా इंतजार की घड़ी आ गई, गाड़ियां भी आ गए. मंगल का कार मेला शुरू हो गया. आप आ जाओ जल्द से जल्द. तो गाड़ी आते तकरीबन लोग 5 बजे 6 बजे आ रहे. कार मेला खत्म हो जाता. मंगल को एक ही दिन कार मेला रहता हो कि आप आगे तो गाड़ी मिल जाती. मंगल के एक दिन कैसा भी आ जाओ गाड़ी आपको मिल जाती. डीजल गाड़ी है. ये गाड़ी है 2000 टाटा जेस्ट है. 2019 का गाड़ी है. इसका रेट है 3,25,000 है. नेक्स्ट जो बोला मैं इंडिका कार है 1,10,000 में इंडिका कार आ रही. इतना कम रेट में नहीं आती. 2016 की गाड़ी है. डायरेक्ट ओनर है. ओनर से रेट बात करो. कितना हो सके उतना कम करा के रेट बात करेंगे. नेक्स्ट और डीजल गाड़ी आ गई. ट्रस्ट कार्स फेसबुक इंस्टाग्राम यूट्यूब गाड़ी आए तक आप थोड़ा इंतजार करो. एक से एक गाड़ी आती. जो गाड़ी उन्होंने गाड़ी देख के ले सकते. सबके यहाँ से हम यहाँ पर खाने का भी इंतजाम है. यहाँ पर खाना भी यहाँ खा के जाओ. चाय का इंतजाम है. हर वो इंतजाम करें हम. कार मेले को किसको भी प्रॉब्लम नहीं होना बोल के
खाने का भी इंतजाम यहीं से। नाचारम ट्रस्ट कार्स, फेसबुक, इंस्टाग्राम, यूट्यूब, हमारे चैनल को आप लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। हमारा मकसद एक ही है, घर घर को कार रहना, वो कार ट्रस्ट कार्स की रहना। सैटरडे संडे कार मेला ऑन पेड का रहता, जुमेरात के दिन प्रीमियम मेला रहता। प्रीमियम मेले में तुम्हारे को BMW, बेंजो, आडी हर वो गाड़ी मिल जाती। वो गाड़ी भी डायरेक्ट पार्टी टू पार्टी डील की गाड़ी रहती है, ओनर से ओनर डील करके लेने का रहता। ट्रस्ट कार्ड, फेसबुक, इंस्टाग्राम, यूट्यूब। वेलकम टू ट्रस्ट कार्ड्स नाचाరం ఈఎస్సీ హాస్పిటల్ పక్కకి ఆఫీస్ ఉంటుంది। ట్రస్ట్ కార్డ్స్ 1 2 3 ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్। మన ఛానల్ కి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేసుకోండి। ఇప్పుడు ఈ డిజైర్ కార్ వచ్చింది 2024 మోడల్ డిజైర్ కారు 2,20,000 కట్టమంటుండు। కంటిన్యూ ఫైనాన్స్ ఇస్తారట ఓనరు। ఈ ఓనర్ ఎవరో మన ఓనర్ తో మాట్లాడదాం। ఒకవేళ మీరు 2 లక్షల రూపాయలు కడితే డైరెక్ట్ మీరు లోన్ చేపించుకొని బండి మీ పేరు మీద చేపించుకోవచ్చు। కంటిన్యూ ఫైనాన్స్ కంటే మీరు డైరెక్ట్ అవుట్లెట్ లో తీసుకొని లోన్ చేపించుకుంటేనే బెటరు। కార్ మన పేరు మీద ఉంటే ఇంకా మంచిది। వాళ్ళ పేరు మీద కార్ పెట్టుకొని మనం నడిపించే కంటే అవసరమైతే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోండి। ఒకవేళ మీకు లోన్ కాదు, సివిల్ అంతా బాగా లేదన్నప్పుడే మీరు కంటిన్యూ ఫైనాన్స్ కి వెళ్ళాలా। కంటిన్యూ ఫైనాన్స్ కి మనం బండి ఇవ్వడం అది కరెక్ట్ కాదు, తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు। నువ్వు అంతా లోన్ కట్టుకున్నాక ఆయన తర్వాత పర్మిట్ క్యాన్సిల్ చేయడు, బండి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడు, అప్పుడు రకరకాల ఇబ్బందులు ఉంటాయి। కాబట్టి అవసరమైతే డైరెక్ట్ అవుట్లెట్ లో తీసేసుకొని లోన్ చేపించుకుంటేనే బెటరు। మనది ఒకటే ఆలోచన ఉంది, ఒకటే తాపన ఉంది, ప్రతి ఇంట్లో కారు ఉండాలి, ఇంటింటికి కారు ఉండాలి, అది మన ట్రస్ట్ కార్సే ఉండాలని ఆ మాట మన మనసు పూర్తి మనుషులకి వచ్చే మాట, మన మైండ్లకి వచ్చే మాట। వెల్కమ్ టు ట్రస్ట్ కార్స్, వెల్కమ్ టు ట్రస్ట్ కార్స్। నెక్స్ట్ వచ్చేసి హోండా ఎక్సెంట్ వెహికల్ 2017 మోడల్ బండి, 2017 మోడల్ బండి। రేట్ చూసి మీరు ఆగం కాకండి, రేట్ మాత్రం ఆయన రాసి పెట్టిండు। బండి మాత్రం 1,60,000కి ఇస్తాడంట, 1,60,000కి బండి వస్తుంది। హోండా ఎక్సెంట్ 2017 మోడల్ వెహికల్। బండి వ్యూ అంతా చూసుకోండి, కేవలం 1,60,000కి బండి వస్తుంది। ఓనర్ రెడీ ఉన్నాడు, ఓనర్ తో మాట్లాడుకుందాం। డీజిల్ వర్షన్ వెహికల్ 1,70,000కి వస్తుంది। ఇంత తక్కువ రేట్లో బండి రాదు, మీరు బండి తీసేసుకోండి అన్న। రేట్ తీపిచ్చాను, అంత రేట్ పెట్టకు, అంత రేట్ పెట్టే చూసిన కూడా ఎవరు కూడా మాట్లాడరు। 2,30,000 పెడితే చాలా మంది షిఫ్ట్ డిజైర్ కారే వస్తాయి కదా అన్న, ఇది ఎక్సెంట్ కదా అని చెప్తారు। ఆ రేట్ తీపిచ్చి తక్కువ రేట్ రాపిచ్చేసి 175 రాశాయి, లాస్ట్ 1,60,000కి ఇచ్చేయచ్చు బండి। 1,60,000కే బండి వస్తుంది, హోండా ఎక్సెంట్ డీజిల్ వర్షన్ వెహికల్। ఖచ్చితంగా పాల్గొనండి, మనకు కావాల్సింది కారు ఖచ్చితంగా దొరుకుతుంది। చాలా మంది ఓపికతో ఆగాల, ఎందుకంటే మంగళవారం సమయం గురించి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు। మంగళవారం సమయం వచ్చేసింది। అదే విధంగా టైప్ 3 డీజర్ కార్లు ఒక దాదాపు 5 బండ్ల దాకా వచ్చేసినాయి। అదే విధంగా ఎర్టిగా కార్లు ఒక 4 ఎర్టిగా కార్లు వచ్చాయి, సిఎన్జి ఎర్టిగా కార్లు। కాబట్టి చాలా మంది రేపు ఎల్లుండి వచ్చి అడిగితే నడవది, ఖచ్చితంగా మంగళవారమే రావాలా। మీ గురించి నేను మళ్ళీ ఇంకో గంట సేపు కూడా ఆపుతా, మీరు ఎక్కడ తొందరగా అందుబాటులో ఉంటే వచ్చేసేయండి। మాది లైవ్ నడుస్తుంది కాబట్టి లైవ్ చూసుకొని చాలా మంది వస్తారండి। ఇప్పుడు మామూలు కూడా లొకేషన్ వేస్తున్నారు, ఇంకా కొన్ని బండ్లు వస్తున్నాయి, మీరు ఓపికతో ఉండండి। ఇప్పుడు ఉన్న బండ్లు చూసుకోండి। ఇప్పుడు ఇలా జరిగిన కార్ మేళలో మాత్రం చాలా తక్కువ రేట్లో బండ్లు వచ్చినాయి, ఇంత తక్కువ రేట్లో బండి రాదు। ఇప్పుడు కార్ మేళలో మనకు ఎండికా విస్టా కారు కేవలం 1,00,000 రూపాయలకి వస్తుంది, 15 మోడల్ బండి। అదే విధంగా ఎండికా కారు కేవలం 1,00,000 రూపాయలకి వస్తుంది, 2016 మోడల్ వెహికల్। అదే విధంగా హోండా ఎక్సెంట్ కారు 2017 మోడల్ హోండా ఎక్సెంట్ డీజిల్ వర్షన్ వెహికల్। ఆ బండి కూడా మనకు చాలా తక్కువ రేట్లో వస్తుంది। కాబట్టి వెంటనే మీరు వచ్చి కార్ మేళలో పాల్గొనండి। ఇలా జరిగిన కార్ మేళలో ఇన్ని బండ్లు ఉన్నాయి, ఇంత మందులు పెట్టుకుంటే దీన్ని చూసి ఎవరైనా బండి అమ్మాలన్నా కొనాలన్నా వస్తారు, వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు ఉంటాం। కాబట్టి మనది ఒకటే ఆలోచన ఉంది, ఒకటే తాపన ఉంది, ప్రతి ఇంట్లో కారు ఉండాలి, ఇంటికి కారు ఉండాలి, ఆ కారు మన ట్రస్ట్ కార్సే ఉండాలి అని ఆ కాన్సెప్ట్ తోటే మేము పనిచేస్తున్నాం। ఇంత పెద్ద కార్ మేళ ఎక్కడ కూడా జరగదు, హైదరాబాద్ తెలంగాణ ఎక్కడ కూడా జరగదు, కేవలం నాచారం ట్రస్ట్ కార్డ్స్ ఈఎస్ఐ హాస్పిటల్ పక్కకే మా ఆఫీస్ ఉంటుంది। మీరు డైరెక్ట్ లొకేషన్ వేసుకోండి, లొకేషన్ దగ్గరకు వస్తారు। కంటిన్యూ ఫైనాన్స్కి ఇస్తే మాత్రం అది మనం ఆ బాధ్యత మనం తీసుకోలేము। ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే కంటిన్యూ ఫైన్ లేకుండా అవుట్లెట్కి అమ్మే ప్రయత్నం చేయండి। వాళ్ళు కూడా అవసరమైతే కంటిన్యూ ఫైన్స్కి ఏదో 2 లక్షలు కడుతున్నాం, 2 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి లోన్ చేపించుకుందాం। వాళ్ళ సివిల్ మంచి లేకుంటే నేను ప్రైవేట్ లోన్ చేపించిస్తా, లేకుంటే కొన్ని బ్యాంకులు సివిల్ లేకుండా లోన్ చేస్తాను, ఆన్లైన్ లోన్ చేపించి బండి ఇస్తా। నాచారం ట్రస్ట్ కార్డ్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్। ఈ బండి కూడా మనం చెక్ చేసి అన్నకు బండి ఇప్పించాము, బండి మాత్రం ఒరిజినల్ ఉంది, ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు। చాలా మంది ఎక్కడెక్కడ యాక్సిడెంట్ చేసి తీసుకొచ్చి బండి అమ్మేస్తారు। కాబట్టి అందుకే నేను చెప్పేది ట్రస్ట్ కార్డ్ ద్వారా వెళ్ళండి, బండి మొత్తం మేము చెక్ చేసి బండి డీల్ చేపిస్తాం। బండి మాత్రం ఒరిజినల్ ఉంది, నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది। బండికి వచ్చేసి 4 డోర్లు, డిక్కీ, బానట్ అంతా ఒరిజినల్ ఉంది, బండికి ఎక్కడ యాక్సిడెంట్ కాలే।
ఒరిజినల్ బండి ఉంది, అందుకే మేము చెక్ చేసి ఇస్తాం. చాలా మంది బయట డీల్ చేసుకుంటారు, అది బండి యాక్సిడెంట్ అయిందో తెలియదు, కిలోమీటర్ ఎంతో తెలియదు. కాబట్టి ఎవరు కూడా కొనేటోడు కూడా అవసరమైతే మెకానిక్స్ పెట్టుకోవచ్చు, షోరూమ్ తీసుకుపోయి బండి తీసుకొని తీసేసుకోవచ్చు. ఓనర్ వచ్చిండు బండి తీసుకొని ఫైనల్ రేట్ ఎంత మనం తెలుసుకుందాం. అన్న లోన్ ఏమైనా ఉందా? లేదా లోనింగ్ ఏం లేదంట. మొత్తం రేట్ ఎంతకి ఇస్తాం? ఫైనల్ రేట్ 270కి ఇద్దాం. 2,70,000 బండి ఇస్తా అంటుండు. రేట్ మాత్రం 320 రాసి ఉంది, అందుకే రాసిన రేట్ మీద మీరు పోవద్దు. 2,70,000 బండి వస్తుంది, వెంటనే తీసుకోండి. ఇలా మంగళవారం ట్యాక్స్పేట్ మేళ తెలియనికే మనం ట్యాక్స్పేట్ డ్రెస్ తీసుకొచ్చినాం. ఆ డ్రెస్ లో కూడా అందరికి తెలియాల్సింది ఇలా మంగళవారం మేళ అని చెప్పి. చాలా మంది వేరే వీడియోలు చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పి మనం అందుకే ట్యాక్స్పేట్ మేళ గురించి ఎల్లో షర్ట్ వేసుకొని వచ్చినాం. ఇప్పుడు డీజల్ కార్ అయిపోయింది, 6,50,000 అయింది. 23 మోడల్ 6,60,000 బండి అయిపోయింది. కొన్నాయన అన్న ఇక్కడ, కొన్నాయన ఇక్కడ ఇగో అమ్మినైనా ఈయన ఓనర్ ఉన్నాడు, కొన్నాయన ఓనర్ ఉన్నాడు. మన బండి అన్ని విధాలు చెక్ చేసి బండి ఇస్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రస్ట్ కార్డ్ ద్వారా వెళ్ళండి. చూడండి బండి మాత్రం యాక్సిడెంట్ లేదు, ఏం లేదు. మేము ఇట్లా అన్ని విధాలుగా చెక్ చేసి బండి ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రస్ట్ కార్డ్ ద్వారా తీసుకోవాలా. చాలా మంది బయట పోయి డీల్ చేసుకుంటారు, ఒకవేళ బండి యాక్సిడెంట్ అయినా ఏమైనా తెలియదు. ఇప్పుడు ఈ బండి మనం మొత్తం చెక్ చేసాం. బండికి 4 డోర్లు, బాగా డిక్కీ అంతా ఒరిజినల్ ఉంది, నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది. కాబట్టి ఇట్లా కూడా బండి చెక్ చేసి తీసుకున్న పరిస్థితి ఉంటుంది. 6,60,000 బండి అయిపోయింది. ఇప్పుడు అన్న అమౌంట్ ఇచ్చి తీసుకెళ్తారా, లోన్ చేయించుకుంటారా మనం చూసుకోవచ్చు. చలో ఒక బండి అయితే సోల్డ్ అయిపోయింది. అన్న ఈ బండి అయిపోయింది, నెక్స్ట్ బండి చూద్దాం. నెక్స్ట్ బండి ఏదైనా 2 నిమిషాలు ఆగు. అమ్మాలి పని చేసినాడు కూడా ఇవాళ రేపు ఇంట్లో ఒక కారు ఉంచుకుంటుండు, అఫీషియల్ గా తిరుగుతుండు. మనం కూడా కార్ తీసుకొని ఏదో ఒక బిజినెస్ చేసుకుంటే రూపాయి వస్తుంది ఖాళీగా ఉండే వాళ్ళు. కాబట్టి తక్కువలో దొరుకుతుంది ఇక్కడ, కారు తీసుకోండి. ఏమైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. చాలా తక్కువ డౌన్ పేమెంట్ లో మనకు కారు తక్కువలో దొరుకుతుంది కాబట్టి లోన్ గిన్ అన్ని అవైలబుల్ ఉన్నాయి, తీసుకోండి. ట్రస్ట్ కార్డ్స్ ఒక కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఇంటింటికి కారు ఉండాలి, ట్రస్ట్ కార్డ్స్ ఉండాలి. भैया नाइक पास में बोलो भैया इंटिंटिकी प्रति घर में कार आड़े ऐसा को तो आजकल कहते जामा को तो फैमिली 3-4 है अपन बैके पर जानो को तो कंफर्टेबल చేసా కాబట్టి ప్రతి ఒక్కరు కార్ సాను ప్రతి ఒక్కరు లేలో ట్రస్ట్ కార్ ఏమో చాలా తక్కువ మోడల్ సార్. థాంక్యూ. రైట్ వెల్కమ్ టు ట్రస్ట్ కార్స్. ఇప్పుడు మనకు మారుతి సెరెలో వెహికల్ వచ్చింది, సిఎన్జి వెహికల్ 2024 మోడల్ బండి. కేవలం రేట్ వచ్చేసి 2,50,000 రేట్ మాత్రం రాసి ఉంది. అన్న మాత్రం కంటిన్యూ ఫైనాన్స్ కి ఇస్తా అంటుండు. మనం ఆ రేట్లో కూడా ఏమైనా 2,50,000 కూడా మాట్లాడితే తక్కువ అవుతుంది. నెలకి ఈఎంఐ ఎంత ఉంది తెలుసుకుందాం. అన్న ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకుందాం. कंटिन्यू फाइनेंस पे गाड़ी है, इसका 2.5 लाख रुपए लगा है, कुछ बात करे तो कम होता. ఇక్కడ నుంచి వచ్చినావు హసన్ నగర్ నుంచి వచ్చి అన్న వీడియో చూసుకొని వచ్చిండు. నెలకు ఈఎంఐ ఎంత? 20,000. ఎన్ని నెలలు ఉందన్నా? ఇంకా 28 మంత్స్ ఉంది. ఇంకా 28 నెలలు ఈఎంఐ ఉందంట. నెలకు ఈఎంఐ వచ్చేసి 20,000 అంట. దాన్ని బట్టి మీరు 8 నెలలు మాత్రం ఈఎంఐ కట్టండి. ఇప్పుడు కట్టాల్సింది ఈఎంఐ ఎంత ఉందో చూసుకోండి, డౌన్ పేమెంట్ ఎంత చూసుకొని తీసుకోండి. ఇద్దరు పొత్తులు ఒక బాండ్ పేపర్ రాపిచ్చి అవసరమైతే ఒక అగ్రిమెంట్ చేపిస్తాం అడ్వకేట్ దగ్గర తీసుకుపోయి. ఎవరికి ఇబ్బంది కావద్దు, అమ్మినోనికి ఇబ్బంది కావద్దు, కొన్నోనికి ఇబ్బంది కావద్దు అని ఇద్దరు సమస్యలు చేపిస్తాం. కాబట్టి మీరు ట్రస్ట్ కార్డ్స్ ద్వారా వెళ్ళండి. చాలా మంది బయట డీల్ చేసుకుంటున్నారు. అట్లే మన ప్రాబ్లం వస్తే దానికి మేము అండగా నిలబడము. ట్రస్ట్ कार्ड द्वारा लेंगे माद ఒకటే సొల్యూషన్ फाइनेंस पे आई 2024 की गाड़ी है। अन्ना बोल रहे 2,10,000 रुपए दो बोल रहे, कस्टमर 1,70,000 दे तुम बोल रहा। आप लोग कुछ रेट पूछना है तो पूछ लो। 2024 की गाड़ी है, सिर्फ 2,10,000 में आ रही। शोरूम में भी डाउन पेमेंट बने तो गाड़ी नहीं आती। यहाँ अपने पास तो गाड़ी रेडी है। अपना मकसद एक ही है, घर घर को कार रहना, वो कार हमारे ट्रस्ट कार्ड्स की रहना। आपको कंटिन्यू फाइनेंस पे भी गाड़ी आ रही, घर के वास्ते, घर रखने के वास्ते आप आ जाओ, आके गाड़ी देख लो। मेरे कमाना का नंबर लगाए थे, जो भी गाड़ी का वीडियो होते रहता वो वीडियो के लास्ट में हम क्या करते हैं, गाड़ी के वाले का ओनर का फोन नंबर भी स्क्रीन पे लगाए थे। आप डायरेक्ट उनको फोन करके गाड़ी उसे घर के पास जाके देख के ले सकते हैं गाड़ी। नाचारम ट्रस्ट कार्ड्स वैसा नंबर लगाने से क्या हो रहा है, तकरीबन लोग गाड़ी वालों से बात करके बाहर जाके चल जा रहे, हम नंबर नहीं लगा रहे। हर मंगल के दिन गाड़ियां भी आती, पब्लिक भी आती, आना बोल के से
नाचारम ट्रस्ट कार्स, फेसबुक, इंस्टाग्राम, यूट्यूब, हमारा चैनल को आप लाइक करो, शेयर करो। ऐसी सैटरडे संडे कार मेला भी ओन प्लेट का रहता, इतनी पब्लिक रहती। वो कार मेले में तुम्हारे को 50,000 से लेके 20 लाख की गाड़ी तक मिलती, हर वो गाड़ी ले सकते हैं। जुमेरात का प्रीमियम मेला रहता, वो प्रीमियम मेले में BMW, आडी, बेंज हर वो कार मिल जाती। नाचारम ट्रस्ट कार्स, फेसबुक, इंस्टाग्राम, यूट्यूब, हमारे चैनल को लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। అన్నా 1,70,000 చెప్పాను ఆయన చిన్నది చెప్పి 24 మోడల్ బండి అబ్బా। ఈ వేలం పాటలు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు అన్న ఒక రేట్ చెప్పిండు, ఇంకో అన్న ఒక రేట్ చెప్పిండు, ఇంకో అన్న ఒక రేట్ చెప్పిండు। ఈ వేలం పాటల ఖాళీ మనం రేట్ పెంచుకొని వెళ్ళిపోవద్దు। చాలా మంది రేట్ పెంచేసి ఇష్టపెట్టేస్తారు, బళ్ళు మరి తీసుకోరు। కాబట్టి ఎవరికైతే కావాలో వాళ్ళు అన్నతో నిలబడి మాట్లాడి తీసేసుకోండి। ఎవరిది కొనే ఉద్దేశం లేకున్నా కూడా వాళ్ళు కూడా 350 ఇస్తామని చెప్పి 350కి అడిగి అన్న రేపు వచ్చి తీసుకోపోతా అని చెప్పి వాళ్ళు రారు। చాలా మంది నంబర్ తీసుకుని వెళ్ళిపోతారు, ఆయన 350కి ఇస్తానని చెప్పి వాళ్ళ నంబర్ తీసుకొని పోతారు। కాబట్టి అట్లా ఉండదు, మనం రేట్ పెంచుకుంటా పోతే బండి రేటు పెరిగిపోతుంది। అట్లా చేయకండి। అవసరమైతే ఏ రేట్కి అయితే ఆ రేట్ మార్కెట్ వాల్యూ ఏ ప్రకారం ఉందో ఆ ప్రకారం తీసుకోండి। మనం కూడా రేట్ ఎట్లా అడగాలంటే బండి కూడా మనకి బండి ఇవ్వాలంటే రేట్ అడగండి। भाई अपन रेट बात करके रेट बढ़ाए तो अगला गिरा तो पिछला होशियार हो जाता। वो हिसाब से आप लोग का रेट डिसाइड करके ले लो। ये बात आपके मशवरे की से। वेलकम टू ट्रस्ट कार्स। తక్కువ తక్కువ రేట్ల బండ్లు వస్తాయి, ఇంత తక్కువ రేట్ల బండి రాదు। కాబట్టి వెంటనే వచ్చేయండి నాచారం ట్రస్ట్ కార్స్, ప్రతి మంగళవారం మేళ జరుగుతుంది। ఈ వేలం పాటలో ఏమైతుంది అంటే పెట్టు అన్న, నువ్వు తప్ప అర్థం చేసుకోకు, ఒక మాట చెప్తున్నా వేలం పాటలా ఏమంటావు? ఏమంటావు? అది అందరికి ఉపయోగం వచ్చే మాట అది। మన కుప్పండి గురించి కదా, మనం కర్ణాటక నుంచి వచ్చినాము, బీదర్ డిస్ట్రిక్ట్ నుంచి అమ్మనికి వచ్చినాం కారు। సో నాచారం ట్రస్ట్ కార్స్ లో కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, విజయవాడ, వైజాగ్ అలా డిఫరెంట్ ప్లేసెస్ కాకుండా కర్ణాటక నుంచి వచ్చిర్రు। మీరు డౌట్ ఉండొచ్చు, రోషన్ భాయ్ కర్ణాటక వచ్చారా అని। ఇప్పుడు రోషన్ భాయ్ కర్ణాటకలో మాట్లాడబోతున్నారు। ಕರ್ನಾಟಕ ಯಾವ್ರು? ಬೀದರ್ ಇಂದ ಬಂದಿದೀವಿ ಕಾರ್ ಮಾರಕ್ಕೆ। ಚೆನ್ನಾಗಿದೆ ಟ್ರಸ್ಟ್ ಕಾರ್, ನಂಬೋದು, ಏನು ಇದಿಲ್ಲ। 100% ಭರೋಸಾ ಮಾಡ್ಬೇಕ್ರಿ ಅಪ್ಪ, ಇಲ್ಲ ಮೋಸ ಇಲ್ಲ ಏನಿಲ್ಲ, ಡೈರೆಕ್ಟ್ ಪಾರ್ಟಿ ಟು ಪಾರ್ಟಿ ಡೀಲ್ ಮಾಡ್ಬೇಕ್ರಿ ಅಪ್ಪ। ನಿಮ್ದ ಯಾವ ಕಾರು? ಶಿಫ್ಟ್ ಡಿಸೈರ್ ಸೇಲ್ ಮಾಡ್ಬೇಕ್ರಿ? ಮಾಡಿಲ್ಲ, సేల్ ಐತ್ರಿ। అమ్మ చూడు, చైనీస్ సినిమా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూసినట్టున్నది। నెక్స్ట్ టైం నేర్చుకుని వస్తా, నేను కూడా మాట్లాడతా కర్ణాటక। సో నాచారం ట్రస్ట్ కార్స్ లో తెలుగు మాత్రమే కాదు, హిందీ మాత్రమే కాదు, ಎಲ್ರಿ ಅಪ್ಪ ಕನ್ನಡ ಪಾಠ ಮಾಡ್ಬೇಕ್ರಿ। ಇಂಟಿಂಟಿಗೆ ಕಾರ್ ఉండాలి, ಟ್ರಸ್ಟ್ ಕಾರ್ಸೇ ఉండాలి। ಮನೆಯಲ್ಲಿ ತಗೊಳ್ಳಿ, ಕಾರು ಚೆನ್ನಾಗಿದೆ, ಟ್ರಸ್ಟ್ ಕಾರ್ ಚೆನ್ನಾಗಿದೆ, ಇಲ್ಲಿ ಜನ ಕೂಡ ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ, ಮಾತು ಚೆನ್ನಾಗಿ ಇದ್ದಾರೆ। ಇವಾಗ ಎಲ್ರು ಬನ್ನಿ, ಕಾರ್ ತಗೊಳ್ಳಿ, ಮನೇಲಿ ಕಾರ್ ಇರ್ಬೇಕು, ಟ್ರಸ್ಟ್ ಕಾರ್ ತಗೊಳ್ಳಿ, ಚೆನ್ನಾಗಿದೆ। ಆಲ್ ದ ಬೆಸ್ಟ್। ಬಾಯಿ ನೀಸ್ಕೋತ ಹಲ್ಚಲ್ ఉంటది, బాయి నీసో భయపడతాడు। వెల్కమ్ టు ట్రస్ట్ కార్స్। ఇప్పుడు మనం వెగనర్ పాట వేలం పాట నడుస్తుంది। వెగనర్ ఓనర్ ఇప్పుడు 1,80,000 రాసిండు, కానీ మళ్ళీ రేట్ అయితే డౌన్ అయ్యిండు। ఏ విధంగా అయితే కార్ వేల దగ్గర వస్తూ ఉంటుంది, అప్పుడు బండ్లు రేటు దిగుతున్నారు। అదే బండి రాగానే వెంటనే రేట్ చెప్తే మాత్రం తీసుకున్న కూడా బాగుంటది అన్న। ఇప్పుడు వెగనర్ బండి 2024 డిసెంబర్ 25 రిజిస్టర్ వెహికల్, సిఎన్జి వెహికల్ కంటిన్యూ ఫైనాన్స్ కి ఇస్తా అంటుండు। 1,50,000 రూపాయలకి కంటిన్యూ ఫైనాన్స్ కి ఇస్తా అంటుండు। మీరు ఎవరు అడగాలంటే అడగండి, ఓనర్ ఇక్కడ రెడీ ఉన్నాడు। ఎన్ని నెలలు ఈఎంఐ బాకీ ఉంది, ఇప్పుడు లోన్ ఎంత ఉంది అవుట్ స్టాండింగ్, ఒకవేళ 1,50,000 నువ్వు కడితే డౌన్ పేమెంట్ నేను లోన్ చేపిచ్చేస్తా। ఇప్పుడు అలా అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో ఆ అమౌంటే వర్తబుల్ వస్తుంది మనకు। చాలా మంది ఏం చేస్తారంటే ఎన్ని నెలలు ఈఎంఐ బాకీ ఉందో ఆ లెక్క వేసుకుంటూ పోతే అది 7 లక్షల దాకా పోతుంది, ఆ లెక్క వేసుకోదు। ఇప్పుడు ఉన్న అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత ఉంది చూసి మనం దాన్ని లెక్క పెట్టి చేసుకోవాలి, ఇంట్రెస్ట్ మాత్రం లెక్క వేసుకోవద్దు। చాలా మంది ఏం చేస్తారంటే అన్న అది కట్టుకుంటా పోయేవరకు 7 లక్షలు అవుతుంది, మళ్ళీ ఇప్పుడు మేము 1,50,000 కట్టాలంటే బండి రేట్ ఎక్కువ అయిపోతుంది అంటే అన్న అట్లా ఉండదు। ఇప్పుడు ఉన్న అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత వస్తుంది అదే లెక్కలు వస్తుంది। వేనర్ కార్డు చూసుకోండి, తీసుకోవచ్చు, కంటిన్యూ ఫైనాన్స్ కి ఇస్తున్నాడు అన్న। ఇప్పుడు నువ్వు అడిగితే అడగండి, 1,50,000కి మాత్రం వేగనర్ కార్ వస్తుంది కంటిన్యూ ఫైనాన్స్। 25 మోడల్ వెహికల్, 24 డిసెంబర్ 25 సిఎన్జి వేగనర్। ట్రస్ట్ కార్స్ ఇప్పుడు మనం తీసుకొచ్చినాం జైలో కార్, ఇది 2017 మోడల్ జైలో కారు। అన్న ఓనర్ ఇక్కడ రెడీ ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చిండో మనం తెలుసుకుందాం। ఈ కార్ మేళలో చాలా మంది కస్టమర్
ఎక్కడెక్కడ డిస్టిక్ నుంచి చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ మొత్తంలో ఇంత పెద్ద కార్ మేళ ఎక్కడ జరగదు. ఎక్కడి నుంచి వచ్చామన్నా? మారేడుపల్లి, కాకపోతే రాజమండ్రి కార్ రాజమండ్రిది మారేడుపల్లి. అచ్చా, ఆన్లైన్లో చూసుకొని వచ్చిరా? సార్ అవును సార్, యూట్యూబ్ వీడియో చూసుకుని వచ్చాను. ఆన్లైన్లో యూట్యూబ్ వీడియో చూసుకొని వచ్చింది కాబట్టి మీరు కూడా మన ఛానల్ కి ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రస్ట్ కార్స్ 123 ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. ఇప్పుడు ఈ లోన్ ఏమైనా ఉందన్న? లోన్ కి ఏం లేదు, అంతా క్లియర్ ఉందంట. 2017 మోడల్ బండి, 3,70,000 రేట్ ఉంది. మీరు ఏమైనా రేట్ మాట్లాడితే మాట్లాడుకోవచ్చు. ఇది ఓపెన్ యాక్షన్ ఏముంటుంది అంటే డైరెక్ట్ పార్టీ టు పార్టీ డీల్ ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్ మాట్లాడుకొని తీసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం తీసేది స్విఫ్ట్ డిజైర్ కారు టైప్ 3 మోడల్ బండ్లు చూపెడతాం. ఆ టైప్ 3 మోడల్ బండ్లు కంట్రీ ఫైనాన్స్ ఇస్తే కంట్రీ ఫైనాన్స్ మాట్లాడదాం, లేదా అవుట్ రేట్ అంటే అవుట్ రేట్ మాట్లాడదాం. గుర్తుపెట్టుకోండి, ట్రస్ట్ కార్డ్స్ ద్వారా వెళ్ళండి. మీరు తెలియకుండా ఏదో బండితో రేట్ మాట్లాడుకొని బయట పోయి డీల్ చేసుకొని టోకెన్ అడ్వాన్స్ చేసినాక ఆయన ఫోన్ లేపుతలేడు, ఫోన్ లిఫ్ట్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే మనం ఏం చేయడానికి ఉండదు. కాబట్టి ఈ కార్ మేళలో ఎవరు ఎక్కడెక్కడ నుంచి వచ్చారో మనకు తెలియదు. కాబట్టి మీరు ట్రస్ట్ కార్డ్ ద్వారా వెళ్ళండి. మేము అడ్వాన్స్ అయిన బండికి వెంటనే పెట్టించేస్తాం. తర్వాత వాళ్ళకి లోన్ చేయించి ఆ అవసరమైతే డెలివరీ ఇచ్చేస్తాం బండి. లోన్ గిన అంతా అయినాక కాకపోతే వాళ్ళకి లోన్ రాలేదంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇప్పించి వాళ్ళ కారు వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎవడైనా అడ్వాన్స్ ఇచ్చి లోన్కి వెళ్ళిరంటే లోన్ అయిందంటే అయింది, కాలేదంటే 2 రోజుల లోన్ కాదనుకుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి బండి మాత్రం ఎవరి బండి వాళ్ళకి ఇచ్చేస్తాం. అడ్వాన్స్ అయిన బండి మాత్రం ఇక్కడే పెట్టించేస్తాం. గుర్తుపెట్టుకోండి, నాచారం ट्रस्ट कार्स। इधर से है, कैसा मालूम आपको? ट्रस्ट कर हम यूट्यूब से चैनल देख के आए और हमारा फ्रेंड रेफर करे, इधर आके अच्छा देखे। और 4 मंगलवार आए, तो मंगलवार हमारा गाड़ी गया। 23 मॉडल है, हाँ सेल हो गया। अच्छा है, गाड़ी ले लिए, कस्टमर आ गए। एडवांस 50,000 रुपए डाल दिए गाड़ी वाले ओनर को। हम गाड़ी पूरा चक्कर के दे दिए। लेस वाले भैया वो है, अब 1 घंटे में लोन हुआ तो लोन कराते ना, तो पूरा कैश जाके गाड़ी डिलीवरी ले लेते। तो ऐसी करो आप लोग, तकरीबन कंटिन्यू फाइनेंस पे लेने से अच्छा नेट कैश जाके ले लो। अगर लोन होना तो लोन करा के गाड़ी ले लो तो बेहतर रहता। भैया की एक ही जिद थी, हम कंटिन्यू पे नहीं देते बोल के 2-3 हफ्ते से रुके सोते को। आज उनकी गाड़ी पूरा कैश में चले गया। ऐसी अच्छी गाड़ियां आते रहते। हमारा मकसद एक ही है, घर घर को कार रहना, वो कार ट्रस्ट कार्ड की रहना। 23 की गाड़ी 6,60,000 में आई बोल तो इतना कम रेट में गाड़ी आपको किधर भी नहीं आती। हर मंगल के दिन कार मेला रहता, कार मेले में आ जाओ। सैटरडे संडे कार मेला रहता, हफ्ता इतवार कार मेले में भी आ जाओ। 50,000 की गाड़ी मिलती है आपको, 50,000 से लेके 25 लाख की गाड़ी तक भी मिल जाती। जुमेरात का प्रीमियम मेला रहता है, प्रीमियम मेले में भी आ जाओ। वो प्रीमियम मेले में तुम्हारे को BMW, आडी, बेंजू वो गाड़ियों को भी वैसा ओपन एक्शन लगा देते। डायरेक्ट पार्टी टू पार्टी डील करके आप गाड़ी ले सकते। नाचारम ट्रस्ट कार्स ESA हॉस्पिटल के बाजू हमारे ऑफिस है। आप फोन सुबह 9:30 से फोन करना, 9:30 से शाम में 7:30 तक ही फोन करना। हमारे लोग फोन उठाते हैं, आपको लोकेशन डालते, गाड़ी के फोटो डालते। फेसबुक, इंस्टाग्राम, यूट्यूब हमारे चैनल को आप लाइक करो, शेयर करो। ट्रस्ट कार्स, चलो వెల్కమ్ టు ట్రస్ట్ కార్డ్స్। మనది ఒకటే ఆలోచన ఉంది, ఒకటే తాపన ఉంది, ప్రతి ఇంటికి కారు ఉండాలని। ఇప్పుడు మనం జైలో కార్ ఉంది, కేవలం 1,70,000కి వస్తుంది। జైలో కార్ మోడల్ వచ్చేసి 2016 ఎండింగ్ మోడల్। ఓనర్ ఇక్కడ రెడీ ఉన్నాడు, మీరు ఏమైనా రేట్ అడిగితే అడగండి। మన దగ్గర ఇది ఓపెన్ యాక్షన్ అనుకోవచ్చు, కార్ మేళ డైరెక్ట్ పార్టీ టు పార్టీ డీల్ ఉంటుంది। అమ్మేటైనా రెడీ అందుబాటులో ఉంది కాబట్టి చూసుకోండి। కేవలం 1,70,000కి వస్తుంది। ఇంకా మీరు ఏమైనా రేట్ అడగాలంటే అడగండి, మనం రేట్ మాట్లాడుకోవచ్చు। నడుస్తానా జైలో కారు ఫైనల్ ఎంతకి ఇస్తావు? ఫైనల్ మీరేమైనా మాట్లాడితే ఇంకా తక్కువ చేస్తా అంటుండు। ఇంత తక్కువ రేట్లో బండి ఎక్కడో రాదు। కేవలం నాచారం ట్రస్ట్ కార్స్ 1,70,000కి జైలో కార్ వస్తుంది। నెక్స్ట్ జైలో కార్ ఇదానా మోడల్ 2018 మోడల్ బండి జైలో కారు। రేట్ మాత్రం 2,10,000 రేట్ ఉంది। అది ఫిక్స్ రేట్ కాదు, నెగోషియబుల్ అవుతుంది। మీరు మాట్లాడితే తక్కువ అవుతుంది। ఇక్కడ ఓనర్ రెడీ ఉన్నాడు అందుబాటులో। లోన్ కంటిన్యూ ఉందా? లోన్ ఉందా? లోన్ కి ఏం లేదంట, మొత్తం అవుట్ రేట్ లో బండి ఇచ్చేస్తా అంటున్నాడు। మీరు ఏమైనా రేట్ అడగండి। చాలా మంది ఏం చేస్తున్నారంటే కార్ మేళ చివరికి అయిపోయినాక అప్పుడు అమ్మేటోళ్ళు కూడా ముందుకు వస్తున్నారు, అంతా ఇంతకైతే తీసేస్తా అని। కొనేటోళ్ళు అప్పుడు ముందుకు వచ్చి అన్న ఇంతకు అడుగుతామన్నా అని అంటారు। అదేదో అడిగేది ముందే అడిగితే మనకి పని అయిపోతుంది అన్న, అంతసేపు ఆగే అవసరం ఉండదు। మీరు అడగండి, రేట్ ఏమైనా అడిగితే అడగండి। 18 మోడల్ బండి జైలో కారు, ఏమైనా మీ ఆఫర్ ఉంటే ఆఫర్ ఇవ్వండి, మాట్లాడదాం। నెక్స్ట్ వచ్చేసి ఇంకో జైలో కార్ ఉంది, ఇది 2016 మోడల్ బండి। దీని రేట్ వచ్చేసి 2,60,000 రేట్ ఉంది। అది నెగోషియబుల్ అవుతుంది, మాట్లాడితే తప్పకుండా తీసుకోండి। నెక్స్ట్ వెహికల్ వచ్చేసి 2017 వెహికల్। ఓనర్ ఎక్కడ? 2017 వెహికల్ 3,20,000 రేట్ ఉంది। మనం మాట్లాడితే తక్కువ అవుతుంది।
ఓవర్ ఆంధ్ర తెలంగాణలో ఇంత పెద్ద కార్ మేళ ఎక్కడ కూడా జరగదు. మన నాచారం ట్రస్ట్ కార్స్ జరుగుతుంది. మన ఆఫీస్ వచ్చేసి ఈఎస్సీ హాస్పిటల్ పక్కకే ఉంటుంది. డైరెక్ట్ మీ లొకేషన్ వేసుకోండి. ఇదే విధంగా కార్ మేళ సాటర్డే సండే కార్ మేళ జరుగుతుంది. గురువారం కార్ మేళలో మనకు ప్రీమియం కార్స్ ఉంటాయి. BMW, ఆడి, బెంజు ప్రతి ఒక్క కార్ వస్తుంది. వచ్చేసి ఒక ఎర్టిగా కార్ వచ్చింది. ఇక్కడ ఓనర్ మనకు అందుబాటులో రెడీ ఉన్నాడు. 2022 మోడల్ వెహికల్. సిఎన్జి ఉందా? 2023 మోడల్ వెహికల్. సిఎన్జి కూడా ఉందంట వెహికల్ కి. అన్న 10,50,000 రేట్ రాసి పెట్టిండు. మీరు ఏమైనా ఓపెన్ యాక్షన్ ఇది కార్ మేళ ఓపెన్ యాక్షన్. అదే విధంగా డైరెక్ట్ 42 డీల్ కాబట్టి మీరు ఏం రేట్ కైనా అడగవచ్చు. ఆ రేట్ కి అన్న గిడ పడితే బండి ఇస్తే లేదు. ఒకవేళ ఎవరిదైనా సొంత మిల్లు ఉంది, గవర్నమెంట్ షూరిటీ ఎవరైనా పెట్టిస్తారంటే ఓన్ హౌస్ మీకు ఉందంటే అన్న ఏమంటుండు కంటిన్యూ ఫైనాన్స్ కూడా ఇస్తా అంటుండు. అదే కంటిన్యూ ఫైనాన్స్ ఇస్తే మాత్రం ఇద్దరు పొత్తులు ఒక బాండ్ పేపర్ రాపించి ఎవరికి ఇబ్బంది లేకుండా మేము కంటిన్యూ ఫైనాన్స్ అగ్రిమెంట్ చేపిస్తాం. బండి రేపు అన్న ఇచ్చినాక అన్నకి ఇబ్బంది కావద్దు ఈఎంఐ కట్టకుండా. ఒకవేళ వాళ్ళు బండి అంతా ఈఎంఐ కట్టుకున్నాక లోన్ క్లోజ్ అయినాక మళ్ళీ అన్న రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద చేపిస్తలేడు, అట్లా ఇబ్బంది కావద్దు. కాబట్టి ఇద్దరి మధ్యలో ఒక బాండ్ పేపర్ రాపించి ఇద్దరు కరెక్ట్ పని చేస్తాం. కానీ మీరు పోయి బయట డీల్ చేసుకుంటే మాత్రం మనం ఏం చేయడానికి ఉండదు. ట్రస్ట్ కార్డ్ ద్వారా వెళ్ళండి, వెళ్తే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. అన్న కంటిన్యూ ఫైనాన్స్ అయితే ఎంత? 3,50,000 రూపాయలు ఇవ్వమంటుండు. ప్రతి నెల ఈఎంఐ కట్టుకోమంటుండు. నెలకి ఈఎంఐ ఎంత అన్న? 31,000 ఈఎంఐ ఉందంట. ఎన్ని నెలలు? 23 నెలలు ఉందంట ఇంకా. కాబట్టి తీసేసుకోండి. బండి అయితే మనకు మంచిగా ఉంది. ఆ 3,50,000 3,00,000 రూపాయలు కడితే మనకు షిఫ్ట్ డిజైర్ కార్ వస్తుంది. అదే డబ్బుల్లో మీకు ఎర్టిగా కార్ వస్తుంది కాబట్టి మీరు తీసేసుకోవచ్చు. ఎర్టిగా కారు కంటిన్యూ ఫైనాన్స్ ఎవరు కూడా ఇయ్యరు. అన్న ఏదో నమ్మకంతో ఇస్తుంది కాబట్టి నమ్మకం ఉంచుకోవాలి. మీరు ఖచ్చితంగా కంటిన్యూ ఫైనాన్స్ అయితే బండి తీసుకోండి. లేదంటే అదే 3,00,000 రూపాయలు మీరు డౌన్ పేమెంట్ కట్టుకొని నేను మీతో మీకు లోన్ చేపించేస్తా. లోన్ కూడా వస్తే మనకు 7,00,000 రూపాయల దాకా బ్యాంక్ లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ బాగుంది, సీల్ బాగుంది అంటే 3,00,000 రూపాయలు లోన్ చేపించి బండి ఇచ్చేస్తా. ఇప్పుడు ఇదే బండి మీకు డైరెక్ట్ ఓనర్ బండి కాబట్టి 10,50,000 రేట్ ఉంది. ఇదే బండి మీకు మార్కెట్లో పోతే 11 లక్షలు 10 లక్షలు తక్కువ అమ్మరు. వాళ్ళు వేరే అయితే కొన్ని అమ్ముతారు కాబట్టి మీకు ఆ రేట్లో వస్తుంది. ఇక్కడైతే డైరెక్ట్ 42 డీల్ కాబట్టి ఇది కార్ మేళ ఓపెన్ యాక్షన్. ఇదే విధంగా సాటర్డే సండే కార్ మేళ కూడా ఓపెన్ యాక్షన్ ఉంటుంది. అది ఓన్ ప్లేట్ మేళ. ఆ కార్ మేళలో మీకు 50,000 రూపాయల నుంచి 20 లక్షల దాకా కార్ దొరుకుతుంది. అదే విధంగా గురువారం జరగబోయే ప్రీమియం మేళ. ఆ ప్రీమియం మేళలో మీకు BMW, ఆడి, బెంజు ప్రతి ఒక్క కార్ దొరుకుతుంది. గురువారం జరిగే ప్రీమియం మేళ కూడా మీరు రండి. నాచారం ట్రస్ట్ కార్స్. వెల్కమ్ టు ట్రస్ట్ కార్స్. ఇవాళ మంగళవారం కార్ మేళ మొదలైంది కాబట్టి ఇప్పుడు మనం లైవ్ పెడుతున్నాం. ఈ లైవ్ చూసుకోవాలి. అమ్మేటోళ్ళు వచ్చేస్తే కస్టమర్ చాలా మంది వచ్చారు. ఎవరెవరికి ఏమేమి బండ్లు కావాలో మీరు వస్తే వాళ్ళు బండి తీసేసుకుంటారు. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏముంది అడుగుతా నేను. ఎర్టిగా బండ్లు కొంచెం కావాలా, ఎర్టిగా కావాలా, అదే వెగనర్ కొన్ని కావాలా. కాబట్టి ఇప్పుడు మనం ఎర్టిగా కార్ ఇది 2016 మోడల్ వెహికల్. దీని రేట్ వచ్చేసి అన్న చెప్పే రేటు 1,10,000 చెప్తున్నాడు. మీరేమో రేట్ మాట్లాడితే మాట్లాడుకోవచ్చు. 2016 की गाड़ी 1,10,000 रुपए बोल रहे हैं. ओनर यहाँ रेडी है. లోన్ కుछ भी है उसके ऊपर లోన్ కి ఏం లేదంట. 1,10,000 అంట. ఒకవేళ మనం కావాలంటే ప్రైవేట్ లోన్ చేపిద్దాం. ఒక 60,000 50,000 లోన్ వస్తుంది. దాని మీద లోన్ చేపించుకోవచ్చు. 2016 మోడల్ వెహికల్. నెక్స్ట్ వచ్చేసి టాటా బండి ఇది మనకు 2019 మోడల్. దీని రేట్ వచ్చేసి మనకు 3 లక్షల రూపాయలు ఓనర్ చెప్తున్నాడు. మీరేమైనా మాట్లాడితే రేట్ మాట్లాడచ్చు. 2019 మోడల్ వెహికల్. నెక్స్ట్ వచ్చేసి 2018 మోడల్ బండి. ఓనర్ ఎవరు? నువ్వేనా? कंटिन्यू फाइनेंस है? नहीं है फाइनेंस नहीं, क्लियर गाड़ी कितने में तेरा फाइनल रेट? आया 430 में छोड़ देते అన్న రేటు 4,30,000 రేటు ఉంది. మీరేమైనా మాట్లాడితే మాట్లాడుకోవచ్చు. 2018 మోడల్ బండి. లోన్ కి ఏం లేదు. కావాలంటే మనం ప్రైవేట్ లోన్ చేపించుకుందాం. 2,50,000 దాకా ప్రైవేట్ లోన్ వస్తుంది దాని మీద. ఆపేసేయి. బండి దగ్గర రాగానే ఆపేసేయబ్బా. ఆపేసి మళ్ళీ బండి కడకలు మొదలు పెట్టు. కాయ గాడి వాళ్ళే కాయ నువ్వేనా? ఎంత రేట్ ఫైనల్? నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మారుతి సెరిలో వెహికల్. 2019 మోడల్ బండి. సిఎన్జి బండి. 2,50,000 చెప్తున్నారు. మీకు ఇంత తక్కువ రేట్లో బండి రాదు. డైరెక్ట్ మీకు ఓనర్ టు డీల్ కాబట్టి ఆ రేట్లో వస్తుంది. ఓనర్ అడిగి ఉన్నాడు మాట్లాడదాం. అన్న లోనే ఉందా? లోనే ఉందా? లోన్ 4 months ఉంది అంటే 40,000 కంటిన్యూ లోన్ అయితే కాదు. ఇంకా 4 నెలలు ఉంది కాబట్టి మనం లోన్ చేపిద్దాం. 2,50,000కి 2019 మోడల్ బండి వస్తుందంటే మీరు తీసేసుకోవచ్చు వెహికల్. సిఎన్జి 2022 మోడల్ వెహికల్. దీని రేట్ వచ్చేసి అన్న పెట్టింది 6,50,000. సిఎన్జి వెహికల్. డైరెక్ట్ ఓనర్ అడిగి ఉన్నాడు మాట్లాడితే తక్కువ అవుతుంది. లోనే గాడిపే
లోన్ కి ఏం లేదు కాబట్టి మనం లోన్ చేపిద్దాం. 22 మోడల్ కాబట్టి మనకు లోన్ వస్తుంది. 4 లక్షలు 4,50,000 దాకా లోన్ వస్తుంది. మీ సివిల్ మంచిగా ఉంటాయి. లేకుంటే ప్రైవేట్ లోన్ చేపిద్దాం. 3,50,000 ప్రైవేట్ లోన్ వస్తుంది. ట్రస్ట్ కార్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మా ఛానల్ ఉంటుంది. మా ఛానల్ కి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా కార్ మేళా సాటర్డే సండే ఓన్ ప్లేట్ కార్ మేళా ఉంటుంది. ఆ ఓన్ ప్లేట్ కార్ మేళాలో మీకు 50,000 రూపాయల నుంచి 20 లక్షల కార్ దాకా దొరుకుతుంది. గురువారం జరిగే కార్ మేళా ప్రీమియం మేళా ఉంటుంది. ఆ ప్రీమియం మేళాలో మీకు బెంజ్ కారు, BMW, ఆడి, బెంజ్ ప్రతి ఒక్క కార్ దొరుకుతుంది. గురువారం కార్ మేళా వస్తే ప్రీమియం మేళా ఉంటుంది. ప్రీమియం కార్లు ఉంటాయి అన్ని. ఇప్పుడు ఈ వెగనర్ కార్ వచ్చేసి 22 మోడల్ వెహికల్ 5,80,000 రేట్ రాసి ఉంది. మనం మాట్లాడితే తక్కువ అవుతుంది. లోన్ గిరి ఏం లేదు. మనకు కావాలంటే మీరు లోన్ చేయించుకోవచ్చు. దీని కూడా లోన్ మనకు మీ ప్రొఫైల్ బాగుంది, సివిల్ అంతా మంచిగా ఉంది, ఓన్ హౌస్ ఉందంటే 5 లక్షల లోనే వస్తుంది. మీరు మాట్లాడిన రేట్ దాని మీద డౌన్ పేమెంట్ కట్టుకుంటే సరిపోతుంది. ఫైనల్ ఎంత రేటు? 5,60,000కి ఇస్తా అంటుండు. 22 మోడల్ బండి. మీరు కట్టాల్సిన డౌన్ పేమెంట్ 60,000 కట్టండి. మీ సివిల్ బాగుందంటే 5 లక్షల లోన్ వస్తుంది. ప్రైవేట్ లోన్ చేసుకుంటే 3,50,000 4 లక్షల దాకా లోన్ వస్తుంది ప్రైవేట్ లోన్. వాళ్ళకి మనం వీడియో చేయాలి, ఇంక ఇవ్వాల్సిందే. వెల్కమ్ టు ట్రస్ట్ కార్స్. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి వెగనర్ కార్. ఇది 2023 మోడల్ బండి. 3,80,000కి వస్తుంది. 3,80,000 రూపాయలు డౌన్ పేమెంట్ కాదు, మొత్తం అవుట్ రేట్ అంట. అన్నకి ఏదో అర్జెంట్ సేల్ ఉంది కాబట్టి అమ్మేస్తుండు. వెంటనే మీరు తీసుకోండి. అవసరమైతే 3,80,000 రూపాయలు లోనే వస్తుంది బండి మీద. 23 మోడల్ బండి కాబట్టి బండి అంతా చెక్ చేసుకోండి. బండి కొనే ముందు అవసరమైతే మెకానిక్ చూపెట్టుకోండి, షోరూమ్ తీసుకొని చూపెట్టుకోండి. బండి మీరు పోయి బయట రేట్ మాట్లాడుకోవద్దు. అవసరమైతే మన ట్రస్ట్ కార్డ్ ద్వారా పోతే మేము బండి ఆర్టీఓ రిపోర్ట్ తీపిస్తాం. బండి మీద చాలా ఉందా, బండి ఏమైనా యాక్సిడెంట్ అయిందా, అన్ని విధాలు చెక్ చేసి పెడతాం. చాలా మంది ఎక్కడెక్కడ యాక్సిడెంట్ చేసి తీసుకొచ్చి బండి అమ్మేస్తే ఆ బండి మీద ఏమైనా కేసు ఉంటే మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ట్రస్ట్ కార్డ్ ద్వారా వెళ్ళండి. చాలా మంది ఆఫీస్ చార్జ్ చేయాల్సి వస్తుందని చెప్పి నంబర్ తీసేసుకొని బయట పోయి డీల్ చేసుకుంటారు. అట్లా చేసుకోకండి. అట్లా చేస్తే మోసపోతారు. పోయిన వారంలో ఒక ఆయన 20,000 రూపాయలు అడ్వాన్స్ చేసినట్టు ఓనర్కి. ఆ ఓనరే ఫోన్ లేపుతలేడు అని మాకు చెప్పిండు ఆయన. అయితే అట్లా చేసుకోకుండా మీరు ట్రస్ట్ కార్డ్ ద్వారా వెళ్ళండి. ఆ కేవలం 5,000 రూపాయల ఆఫీస్ కమిషన్ గురించి మన మానవత నాగం చేసుకోవద్దు. తప్పకుండా ట్రస్ట్ కార్డ్ ద్వారా వెళ్ళండి. కొనేటోనికి ఇబ్బంది వచ్చినా, అమ్మేటోనికి ఇబ్బంది వచ్చినా ట్రస్ట్ కార్డ్స్ మనకు అండగా నిలబడుతుంది. కాబట్టి దాని ద్వారా వెళ్ళండి. వెల్కమ్ టు ట్రస్ట్ కార్స్. వీళ్ళందరూ తెలవాల్సింది ఏంది, మంగళవారం గురువారం ట్యాక్స్ పేడ్ మేళా గురించి షర్ట్ ఉన్నది. ఎల్లో షర్ట్ అంటే అందరికి అర్థమైపోవాల్సింది. ఇలా ట్యాక్స్ పేడ్ మేళా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ బండి మనకు వచ్చేసి మోడల్ వచ్చేసి 2015 మోడల్ వెహికల్ 7 సీటర్ బండి. టోటల్ ట్యాక్స్ లెఫ్ట్ ట్యాక్స్ టోటల్ ట్యాక్స్ బండి అంటే కేవలం 2 లక్షలకి వస్తుంది. మీరు ఇంకా రేట్ ఏమైనా మాట్లాడండి. 7 సీటర్ బండి 2 లక్షలకి వస్తుందంటే ఇంత తక్కువ రేట్లో బండి రాదు. ఇది చవర్లెట్ సేల్ బండి కాబట్టి దీనికి లోన్ రాకపోవచ్చు. మనం డైరెక్ట్ రేట్ మాట్లాడుకొని అవుట్ రేట్లో తీసేసుకోవాలా. అన్న ఫైనల్ ఎంతకి ఇస్తావు అన్న? మాత్రం 2 లక్షలు రాసి పెట్టిండు. ఎవడైనా మాట్లాడితే ఓనర్ రెడీ ఉన్నాడు. 2 లక్షలు అంటుండు. 1,90,000కి ఇచ్చేస్తా అంటుండు. ఒక 5-10,000 తక్కువ చేసి ఇస్తా అంటుండు. కాబట్టి వెంటనే తీసేసుకోవచ్చు. 7 सीटर व्हीकल टोटली टैक्स सकते आप। कार मेले में करीब 100-150 गाड़ियां आ गए। कस्टमर में रेडी है गाड़ियां लेने के वास्ते। अदबन गुजारिश है आप लोगों से, आप तकरीबन नंबर ले लेके बाहर जाकर डील कर ले रहे। उसको कुछ हो गया तो उसके जिम्मेदार हम नहीं है। डायरेक्ट आप ट्रस्ट कार्ड्स के द्वारा उसके थ्रू जाओ। 5-5 हज़ार के वास्ते अपना ईमान खराब नहीं करना। डायरेक्ट पार्टी टू पार्टी डील कर लेके लोग बाद में परेशान हो जा रहे, भैया हम एडवांस डाले, गाड़ी वाला फोन नहीं उठा रहा, गाड़ी वाला फोन स्विच ऑफ करा। बोल तो ये कार मेले में कौन कहाँ से हमारे को नहीं मालूम। खाली हमारे पास गाड़ी की एंट्री रहती है, फोन नंबर एंट्री रहता होता है। इसलिए आप लोग क्या करो, ट्रस्ट कार्ड्स के थ्रू जाओ। आपको पेपर वर्क पूरा हम करा के देते। गाड़ी पूरा आपके नाम पे कराने की जिम्मेदारी हमारी रहती। बेचने वाला रहने दो, खरीदने वाला रहने दो, परमिट कैंसिल करा के देते, गाड़ी खरीदने वाले के नाम पे करा के देते। यही सैटरडे संडे कार मेला भी ओन प्लेट का मेला रहता। और सैटरडे संडे कार मेले में आपको 50 हज़ार से लेके 20 लाख की गाड़ी तक मिल जाती। जुमेरात के दिन प्रीमियम मेला लगाए, वो प्रीमियम मेले में आपको BMW, आड़ी, बेंज हर वो गाड़ी आ जाती। आपके पास भी कुछ गाड़ियां बेचना है तो ला लो। सैटरडे संडे कार मेले में बेच सकते हैं, जुमेरात के कार मेले में बेच सकते हैं। जैसा आज मंगल का कार मेला है, वो कार मेले में गाड़ियां बेच सकते हैं। बेचे तो ऑफिस कमीशन देना रहता है, तो तुम्हारी गाड़ी तुम कभी भी ले आ सकते हैं। तकरीबन लोग कार मेले में आने के वास्ते कुछ फीस रहता है, क्या सोच रहे, फीस की कुछ भी नहीं रहता। आपकी गाड़ी आप आ जाओ, खरीदने वाले भी आ जाओ, टोकन इकन कुछ भी नहीं रहता। डायरेक्ट आना, गाड़ी देख लेना, समझ में आए तो गाड़ी ले लेना, तो ऑफिस चट बनना ना। चाह रहा ट्रस्ट कार्ड्स ESA हॉस्पिटल के बाजू हमारा ऑफिस है। आप फेसबुक, इंस्टाग्राम, यूट्यूब पे हमारे चैनल को लाइक करो, शेयर करो।